అది ఒక 31st నైట్ డిసెంబర్. ఏం జరిగిందంటే మా వారు రెడీ అయ్యి బయటికి పోవాలని నన్ను డబ్బులు అడిగినాడు. నేను డబ్బులు ఇవ్వాలంటే ఈ గోధుమ పిండి మొత్తం రేకులు చేసి ఇస్తే నేను కజ్జికాయలు అల్లుకుంటాను, కజ్జికాయలు అల్లిన తర్వాత నేను డబ్బులు ఇస్తానని చెప్పినాను. కూర్చొని రేకులు చేయడం ప్రారంభించినాడు. 31st నైట్కి అమౌంట్ కావాలి కదా, బయట పార్టీలు చేసుకోనికా, అందుకే గోధుమ రొట్టెలు చేయాలి కదా, అవన్నీ చేసినప్పుడే కదా డబ్బులు ఇచ్చేది. ఊకే ఇచ్చారా ఏమన్నా? ఇయ్యరు కదా, ఊకే రావు డబ్బులు, ఊకే రావు. గుండు బాస్ ఏం చెప్పినాడు? కళ్యాణి జ్యువెలర్సా? డబ్బులు ఊకే రావు. ఫోన్ వస్తుంది. చేచానా? నువ్వే లేట్గా చేచాను. నీకు పోవాలని, ఎప్పుడెప్పుడు పోవాలా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తొందరగా చేసి నేను తొందరగా చేసి ఇచ్చా. హింసించాడా? డబ్బులు ఊకే రావు అనే పదానికి ఇదే. చూడు ఇంకా చేయాలా ఈడ కొన్ని అయినా. ఏం లలిత జ్యువెలర్? హరిత ఎవరో? ఒక్కదాన్నే చేసుకున్నా. నీ పాటికి నువ్వు బయటకు పోయి పార్టీలు గీటీలు అవి ఇవి వేసుకుంటా అంటే నేను ఎప్పుడు పార్టీకి పోయినా మళ్ళా ఎందుకు అడుగుతున్నావు నువ్వు? డబ్బులు పోవాలనే కదా పార్టీకి. పెద్దగా అయ్యింది, అన్నీ ఒకే సైజు రావాలా. అందరూ ఈ చిట్కా వాడండి, ఆడవాళ్ళందరూ. భర్తలు 31st నైట్ బయటకు పోయేటప్పుడు పని చెప్పండి, పని మొత్తం చేసి బయటికి వెళ్తారు. మేమైతే ఇప్పుడు కజ్జికాయలు చేస్తున్నాం, ఇద్దరం కలిసి. ఆ మనిషి రేకులు చేస్తున్నాడు, నేను అల్లుతున్నా. కజ్జికాయలు అల్లుతున్నాను, రేకులు చేసిస్తున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాతనే డీలు కుదుర్చుకున్నా. మొత్తం అయిపోయిన తర్వాతనే అమౌంట్ ఇచ్చా. అప్పుడు ఎంజాయ్ పండుగ. నువ్వు ఇచ్చిన డబ్బులతోనే నేను పండుగ చేసుకుంటా. ఏం చెప్తాం మళ్ళా? నేను ఇచ్చినంతనే నువ్వు పండుగ చేసుకునేది. మాకు లేవు, మా జోలు అసలు డబ్బులే లేవు. అన్నీ ఉట్టి కాగితాలు ఉన్నాయి, ఉట్టి కాగితాలు ఉన్నాయి. అన్ని ఫోన్ నెంబర్లు, బుక్కులు, ఆ బుక్కులు, ఈ నెంబర్ ఆ నెంబర్ అన్ని రాసుకొని కాగితాలే ఉంటాయి. అన్ని ఫోన్ పేలు ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాం? ఫోన్ పేలేనా? మళ్ళా సరేలే చేసలే, చేసినాకనే ఇప్పించుకుంటే నీ రేకులు చేస్తున్నావే. ఫోన్ పే కొడతా అంటే అందుకేలే నేను ఫోన్ పే పెట్టాలంటే నువ్వు రేకులు చేస్తున్నావు కదా. అంతే కదా. మళ్ళా నా కాడ ఉన్నాయని మాట్లాడుతున్నావే, వీడియో పెట్టినానని. నా కాడ ఉన్నాయి అంటే నా ఊరికే ఉట్టిదల్లా, ఉట్టి మాటలల్లా. ఏంది లేలే, కానీ తగ్గిన టైం అవుతుంది మధ్యరాత్రి. ఇప్పుడు టైం ఎంత అయింది చూపిస్తా చూడరి. టైం చూడరు ఆడ ఎంత అవుతుందో. ఇంకా కొన్ని నిమిషాలే మిలిగినాయి నీకు. ఫాస్ట్గా చెయ్యి. రాత్రి 12 కావడానికి రాత్రి 5 నిమిషాలకి అయిపోతుంది. అయిపోయింది. నన్ను ఇక్కడ పెట్టినావు పోదామని ఫోన్ చేస్తా అంటే మనుషులు. ఫోన్ లేదు ఏం లేదు. నీకు డబ్బులు కావాలంటే చేయలేదంటే లే, ఏం చేచ్చా అంతే కదా. దగ్గర చెయ్యి అల్లుతా. రౌండ్కి వచ్చినది, రౌండ్కి వచ్చినది. రౌండ్ కావాలన్నా నీకు? రౌండ్ కావాలి కదా. ఏ రౌండ్కి వచ్చినా రేకు బాగుండేది. ఇట నా ఈ షేప్ వచ్చేది. అత్తరాశ కారాలా? అత్తరాశలు రేపు పడతా, కారాలు రావు నాకు, రావు. ఇప్పుడు యాపిల్ లాగా వచ్చింది, వేసుకో. ఇది యాపిలా? మళ్ళా ఇద్దరిది మొక్క, ఇదంతా యాపిల్ షేప్. ఇద్దరిది పైకి. నేను చేసినాను హ్యాపీగా ఉండాలని యాపిల్ చేసిన. వేసుకో. ఇదల్లా ఎందుకు చేసానో తెలుసులే. ఏమోలే, మనకు తెలుసు కదా. పని చూసుకో, తెలుసు కదా, పని చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 31st నైట్ ఈరోజు. నేనైతే కజ్జికాయలు చేస్తున్నాను. మా ఆయన కూడా హెల్ప్ చేసినాడు ఈ దీంట్లో. అంటే నేను ప్రతి పనిలో నేనేం హెల్ప్ తీసుకోను, కానీ కజ్జికాయలు అనేటివి ఒక్కళ్ళు చేయలేరు. చేస్తారు కానీ ఈ ఎక్కువ కజ్జికాయలు చేయలేరు. నేను మా ఆయన హెల్ప్ తీసుకున్నా, రేకులు చేసినాడు అనమాట. నేను కజ్జికాయలు అల్లినాను. మొన్న కొన్ని చేసిన క్రిస్మస్కు, మళ్ళీ కొన్ని ఇప్పుడు చేస్తున్నాను అనమాట.
మా ఇంట్లో పిండి వంటలు బాగా తింటారు. కజ్జికాయలు అల్లడము మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. మా ఆయనకు కూడా బాగా ఇష్టం కజ్జికాయలు. ఆల్రెడీ మా నాయన గారెలు చేసినాడు. నిన్న పోయినప్పుడు గారెలు చేసిన వీడియో తీసిన, పెడతాలే చూడండి. మా నాన్నకు బాగా ఇష్టం కజ్జికాయలు అంటే. అందరికీ ఇవి నేను పూరీలు చేసుకునే లాస్ట్ పిండి మెలిగింటే ఆ పూరీలు తిని ఇంకా పడుకుంటా. చాలా అలసిపోయినా. ఇవి ఇప్పుడు నైట్ టైం చాలా అయింది. ఇటు చూపి ఒకసారి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ దండిగా జరుపుకోవాలా. మీకు కొత్త సంవత్సరంలో మంచి జరగాలని దేవుని నామంలో కోరుకుంటున్నాను. అలానే న్యూ ఇయర్ రోజున ఎక్కువ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఎక్కడికంటే అక్కడ దూరంగా వెళ్ళి మీ ప్రాణాలు మీదకి తెచ్చుకాకండి. ఇంట్లో మంచిగా ఉండి ఏదో ఇంట్లో వంటలు చేసుకొని తినండి. ఇది మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను. ఏ సజెషన్, ఒక చిన్న సజెషన్ నా తరపున, నా ఛానల్ తరపున, ఎస్టేట్ థామస్ తరపున ఈ చిన్న సజెషన్ అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, తాగి బండి నడుపుతుంటే కొంచెం ఇబ్బందులు జరుగుతాయి కదా. అందుకు నేను ఇది చెప్తా ఉన్నాను. జాగ్రత్త ఉండండి. మీ కోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. సరేనా? ఇదన్నమాట ఈరోజు వీడియో. 31st రోజు మా ఆయన నేను కలిసి కజ్జికాయలు చేసినాము ఎంచక్క. థ్యాంక్ యూ. మీరు నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయము, నేను ఈరోజు ఒక వీడియో పెట్టినా. ఆ వీడియో మీద కొంతమంది స్పందిస్తున్నారనమాట. చూద్దాం. వ్యూస్ ఎక్కువ పోదనుకుంటున్నా. ఎంత పోతుందో చూద్దాం. యూట్యూబ్లో డాలర్స్ అంటే ఎప్పుడు పెరుగుతాయా $100 అనిపిస్తుంది. అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కరెక్ట్గా ఈ రోజుకి నెల అయింది. ఈ నెలలో నేను కొన్ని వీడియోలు పెట్టలేదు, లైవ్ పెట్టలేదు. ఎందుకంటే క్రిస్మస్ ఉండే కదా. క్రిస్మస్ ఉండే, నాకు ఇంట్లో పనులు ఉండే. ఈ నెలలో నాకు వచ్చిన డాలర్స్ అంటే ఎప్పుడైతే $100 అనిపిస్తుంది. కరెక్ట్గా $20 ఉన్నాయి అంతే. మీకు స్క్రీన్ షాట్ వీలైతే స్క్రీన్ షాట్ వేస్తాను. $20 అబ్బా. ఎప్పుడైతే $100 కష్టమే. అందుకే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. అందుకే లైక్ అడిగేది మెయిన్గా. సరేనా? ఎన్ని కష్టాలు బావా. 31st రోజు బయటికి వెళ్ళకుండా నేను కజ్జికాయలు చేపిస్తానని కదా. పట్టుకాకు కాలుతాది. ఏం చేస్తావు? పెళ్లి చేసుకున్నా కాలిపోయినా. ఇంకా చాలే. అన్ని పనులు చేసినట్టు ఊరికే వీడియో కోసం ఆడిపోయి గంట తిప్పుతున్నాడు. లేదులే, రేకులు చేసినాడులే. నేను అల్లిన, ఇవన్నీ అల్లిన. తనే రేకులు చేసినాడు. ఇవన్నీ అల్లిన నేను. రేకులు చేసినాడు పాపం. తీ తొందరగా. కలరు గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఓకే, ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి, ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన అయితే కజ్జికాయలు కలుస్తున్నాడు. మా ఆయనను నేను బయటికి పంపించలేదులే. ఈ రేకులు కజ్జికాయలు కాల్చిన తర్వాతనే బయటికి పోవంటే ఇంకా పాపం అన్నీ చేస్తాడు. అట్టంటది మళ్ళీ చేస్తేతో తెగ్గేదేలే. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు బా. ఆల్ ఆఫ్ యూ అందరూ సంతోషంగా ఉండండి. ఈ 31 గతించిన కాలం అంతా ఎవరికైనా కానీ ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మర్చిపోండి. వచ్చే ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే మదిలో అనుకోండి, మనం ఏం చేస్తే బాగుపడతాం, ఏం చేస్తే ఎలా ఉంటామని. దేవుడు వచ్చి డైరెక్ట్ మనల్ని ఏం బాగు చేయడు. మన మనసులో అనుకోనే దేవుడిని అనుకుంటే దేవుడి దగ్గరికి వచ్చి మనకి ఏదైనా సజెషన్ ఇచ్చినట్టుగా మనం ముందడిగేయగలం. నేనేం చెప్తానంటే, నేను కూడా మీలాంటివన్నీ ఏమంటే ఏదో చెప్పాలని చెప్తున్నాను. నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే బాయ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
అడ్వాన్స్. ఇంకా రెండుసేపు ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ కూడా అవుతుందిలే. బాయ్ టచా. బాయ్ బాయ్. చిన్నగా నూనె జుట్టి ఏముందిలే. ఏముంది, 2 నిమిషాలు ఉంది. వాచ్ చూసానా, 1 నిమిషం. 1 2 3 2 1 గో. హ్యాపీ న్యూ ఇయర్. శివ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. కజ్జికాయలు చేసినాం మేము ఇద్దరం కలిసి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కజ్జికాయలు కూడా అయినాయి, చేసేసినాం. ఇదే టిఫిన్ చేసేసినాం. టిఫిన్కైనాయి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వీడియో ఉంటుంది చూసేయండి, లైక్ చేసేయండి.